వైసీపీ నెల్లూరు సిటీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సందడిగా సాగాయి. నెల్లూరు వైసీపీ నగర నియోజకవర్గ కార్యాలయంలో సిటీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కోలాహలంగా సాగాయి. ఈ సందర్భంగా మహిళా నేతలు కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎంతో సంతోషంగా జరిపారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు అందరూ కేక్లు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంతో శ్రమిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో, పార్టీ కార్యాలయాల్లో, అటు స్టేట్ క్యాపిటల్ కాడి నుంచి మండల హెడ్ క్వార్టర్స్ దగ్గర నుంచి ప్రతి దగ్గర కూడా ఈరోజు ఈ సెలబ్రేషన్స్ అనేది చాలా చక్కగా జరుపుకుంటా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఇంచుమించుగా 164 సీట్లతో అధికారంలోకి వచ్చే సంవత్సరం కాకముందే ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, వైఎస్ఆర్సీపీ మీద చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో కానీ ఈరోజు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపించినా కూడా, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమమైనా కూడా వేలాది మంది ఈరోజు పాల్గొంటూ చాలా చక్కగా వైఎస్ఆర్సీపీ మీద అభిమానాన్ని చూపించడం చాలా సంతోషంగా కూడా ఉంది. ఈరోజు ఫీజు పోరు, యువత పోరు ఈ కార్యక్రమం చాలా గ్రాండ్గా నెల్లూరు జిల్లాలో సక్సెస్ అయింది. సుమారుగా 4,000 మంది దాకా కూడా అటు స్టూడెంట్స్ కానీ, యువత కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఇందులో భాగంగా పాల్గొనడం కూడా జరిగింది. ఈ 15 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో అనేక ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాంతీయ పార్టీని నిర్మించినటువంటి తీరు కానీ, ఆయన దీన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి విధానం భారతదేశంలో అందరికీ కూడా ఎంత ఆదర్శమనే చెప్పాలి. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దేన్ని కూడా లెక్క చేయకుండా కేవలం సామాన్య ప్రజలు, పేద ప్రజలు, వారికి సంబంధించినటువంటి సంక్షేమం కానీ, అలానే యువత ఉద్యోగాలు కానీ, వారి చదువు కానీ, ఆరోగ్యం కానీ, వీటన్నింటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో, ఆయన గవర్నమెంట్లో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో చూపించినటువంటి శ్రద్ధ ఆ రోజు చాలా మందికి మామూలే అనిపించింది. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇతను చేస్తున్నటువంటి తీరు కానీ, ఇతను వెళ్తున్నటువంటి దారి కానీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారిని అసలు పోల్చకూడదు. చంద్రబాబు నాయుడు గారు పచ్చి అవకాశవాది, మోసకారి, అబద్ధాలతోనే ఆయన పార్టీ నిర్మాణం కానీ, ఈరోజు ప్రభుత్వం కానీ జరుగుతూ ఉందన్నది ఈరోజు అందరికీ కూడా స్పష్టంగా కనిపించి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత త్వరగా రాగలిగితే పేద ప్రజల సంక్షేమం కానీ, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయని ఈరోజు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. జమిలీ ఎలక్షన్స్ తప్పకుండా 2027లో కానీ లేదా 2028 ప్రారంభంలో కానీ వస్తాయన్నది అందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది. సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడెప్పుడు సాగనంపాలా అని జనాలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పథకాలన్నీ మళ్ళా ఏదైతే నష్టపోయినారో ప్రజలందరూ కూడా ఆ పథకాలని కంటిన్యూ చేయడంతో పాటు ఈరోజు వారు ఏదైతే నేర్పిస్తా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని, ఏ విధంగా అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కానీ, ప్రజలను కానీ ఇబ్బంది పెడతా ఉన్నారు, వాటన్నింటినీ కూడా తగిన మూల్యం చెల్లించుకునే రోజు ఆ టీడీపీ కార్యకర్తలు కానీ, టీడీపీ ఎవరైతే ఈ రోజు అత్యుత్సాహం ప్రదర్శించి ఎవరైతే ఇబ్బందులు పెడతా ఉన్నారో ప్రజల్ని, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకుల్ని, వారందరూ కూడా తగిన మూల్యం చెల్లించుకునే రోజు అయితే తొందరలో తప్పకుండా ఉంటుంది. ఏ ఒక్కరు కూడా వాటిని ఉపేక్షించే పరిస్థితి లేదు. కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళా ఇంకొకసారి ప్రభుత్వం ఏర్పడేంత వరకు ఈ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చక్కగా ఇదే విధంగా పనిచేస్తారని ఈ వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హాజరైనటువంటి కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే యువత పోరులో కూడా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.